హాయ్ అండి. రంజాన్ పండగకి మెహందీ లేకపోతే ఎలా? సో ఇంకా పొద్దున్నే నేనైతే లేచి ఇంకా కూరగాయలు ఉంటే కట్ చేస్తున్నాను వంటకని చెప్పేసి. ఇంకా రంజాన్ రోజు అయితే మా ముస్లిం ఇళ్ళల్లో పొద్దున్నే ఎంత హడావుడి ఉంటుందంటే అసలు తట్టుకోలేరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అసలు బాత్రూమ్స్ ఖాళీగానే ఉండవన్నమాట. ఇంకా మా ఆడపడుచేమో వంట చేస్తున్నారు, నేనేమో ఇంకా హెల్ప్ చేస్తున్నాను ఆనియన్స్ అవి ఇవి కట్ చేసి. తనేమో అంటున్నారు, నువ్వు హెల్ప్ చేస్తున్నావా వీడియో తీస్తున్నావా అని చెప్పేసి. అందులో మా అత్తగారికి 3 పిల్లలు అనమాట. ఆ 3 పిల్లలు ఫ్యామిలీస్ తో ఒకే చోట కలిసారు. ఇంకా అందుకని చెప్పి మొత్తం హడావుడిగా ఉంది. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానానికి వెళ్ళడాలు, ఇంకా చాలా హడావుడిగా. ఇలాంటప్పుడు అందరూ ఒకే చోట కలిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడేమో కనిపిస్తున్నారు కదా, తనే మా అత్తయ్య. సో ఇంకా సరే అని చెప్పేసి అందరూ ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతా ఉన్నారు. మా ఆడపడుచు కూతురు అండ్ నా కూతురు. డ్రెస్ చాలా బాగుంది కదా పాపది. ఇంకా మా పాప వచ్చేసి నేను అలా తీసుకుంటాను అంటే నాకు వద్దు అని చెప్పేసి తను బ్లూ కలర్ ఫ్రాక్ అయితే తీసుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు ప్రొఫెషన్ బ్యూటీషియన్, అసలు చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ బ్రైడల్ మేకప్ చాలా ఫేమస్ అన్నమాట. తను విజయవాడలో ఉంటారు. సో ఇంకా వాళ్ళ పిల్లలకైతే మేకప్ చేసి రెడీ చేస్తున్నారు. తిను వచ్చేసి మా తోటి కోడలు కూతురు. చాలా బాగుంది కదా అన్ మేకప్ లో. అయ్యో చూస్తున్నారా? సరేలేండి. తను ఇంకా నేనైతే సింపుల్ గా అయితే రెడీ అయ్యాను, హెవీగా కాకుండా. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు. అందరు మనవళ్ళను వేసుకొని దిగుతున్నారు. మా అత్తయ్య ఫోటో అయితే ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు ఉంది ఇంటి ఎదురుగానే. ఆ చెట్టు కింద అయితే అందరం ఉన్నాము. అసలు భలే ఉంది చూస్తానికి అయితే. నాకైతే చిన్న మామిడికాయ దొరికింది. ఈ మామిడికాయలు వచ్చేసి రసాలు భలే తీయగా ఉన్నాయి అసలు తింటుంటే. ఇంకా చూస్తానికి భలే ఉంది. చిన్న కాయలు కూడా పండిపోతున్నాయి. ఇంకా నేనైతే అసలు మామిడికాయలను చూస్తే వెంటనే కోసేసుకుంటా. ఇంకా వాళ్ళు తిట్టని కొట్టని ఏమన్నా చేయని నేనైతే ఫస్ట్ అయితే కాయలు కోసేసుకుంటా. సో ఇక్కడ అయితే అందరు ఫ్యామిలీస్ ఇక్కడ ఈ చెట్టు కింద ఇలా ఉండడం అయితే చాలా హ్యాపీగా ఉంది. చూస్తానికి కూడా భలే ఉంది. అక్కడ అందరు మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది హిందువులు ఉన్నారు, వాళ్ళైతే రంజాన్ జరుపుకోరు కదా. ఇంకా మేము ఇలా రెడీ అయ్యి ఇంకా బజార్లో ఆ చెట్టు కింద ఇట్లా ఫొటోస్ దిగుతుంటే ఇంకా వాళ్ళు కొంచెం అయితే చూస్తున్నారు. ఇంకా మాకెళ్ళే ఉంటది కదా క్యూరియాసిటీ. కులం లేదు మతం లేదు, అందరూ ఒక్కటే, అందరూ సమానమే అంటాను నన్ను అడిగితే. సో ఇంకా మేము వచ్చేసి పార్కుకి వచ్చాము. ఇక్కడైతే ఇంకా ఎటు వెళ్ళట్లేదు కదా, ఇక్కడ పార్క్ ఉందని చెప్పి వచ్చాం. చాలా పెద్ద పార్కు, అసలు భలే ఉంది. అక్కడ చెరువులా ఒకటి ఉంది. ఆ చెరువులో అయితే ఎన్ని చేపలు ఉన్నాయో అసలు. కలర్స్ ఎక్వేరియంలో ఉండే చేపలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా మేము వాటిని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా బుడ్డోడైతే ఇంకా భలే ఉంది. గర్ల్ కానీ బాయ్ కానీ చిన్నపిల్లలకి సిసింద్రి డ్రెస్ వేస్తే చాలా ముద్దుగా ఉంటారు. నాకు భలే ఇష్టం ఆ డ్రెస్ అయితే. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి నడిపిస్తున్నారు. తనేమో ఇంకా ఎప్పుడెప్పుడు వదలాలా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చూస్తున్నాడు నా కొడుకు అయితే. వాళ్ళ డాడీ అసలు కింద అసలు ఇడిచి పెడతాడా. ఇక్కడ చూడండి బాతులు అయితే భలే ఉన్నాయి 2 అసలు జంటలుగా. ఇంకా మేము వాటన్నిటిని చూసుకుంటూ అయితే ఇక్కడ వచ్చేసి ఢిల్లీ వాళ్ళు అనుకుంటా, వాళ్ళందరూ ఒకేలా డ్రెస్ సెన్స్ వేసారు ముస్లిమ్స్. వాళ్ళతో అయితే ఫోటో దిగుతున్నారు, అందరూ ఒకేలా ఉన్నారని చెప్పేసి. ఈ చేపలకి వాటర్ లో మరమరాలు ఉంటాయి కదా, వేస్తే మాత్రం బయటికి భలే వస్తాయి తినడానికి. ఇక్కడ చూడండి ఒక చిన్న బొక్కలో అయితే పాము ఎలా హెడ్ బయటకు పెట్టి చూస్తుందో. అమ్మో నాకైతే ఇంకా భలే భయం వేసింది. ఆ చేపల కోసం చిన్న చేపలు ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పేసి అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఇంకా మేము అటు ఇటు తిరుగుతూ చూసుండేటప్పటికే ఇంకా చీకట్లా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ఇంకా పోస్ట్ చేస్తాను. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.